నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ నెలకొన్న వివాదం ఇప్పుడు ఆధ్యాత్మికతను దాటి రాజకీయ రంగు దాల్చింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా భావించే ఈ లడ్డూపై జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు మొదలయ్యాక రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. సీఎం చంద్రబాబు తొలుత లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని వ్యాఖ్యానించగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఈ ప్రకటనలతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. అయితే అనంతరం సిబిఐ సిట్ దర్యాప్తు ఛార్జిషీట్లో లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిందని నిర్ధారించే ఆధారాలు లభించలేదని స్పష్టం చేయడంతో వివాదం మరో మలుపు తీసుకుంది. ఇదే సమయంలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఈ అంశంపై బహిరంగంగా స్పందిస్తూ ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, ఇది హిందూ సమాజానికే నష్టం కలిగించే చర్య అని వ్యాఖ్యానించారు. నాగేశ్వర్ చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తనకు గత 3 రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన వెల్లడించారు. రోజుకు 20 నుంచి 30 వరకు ఫోన్స్ వస్తున్నాయని, లడ్డూలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, బాత్రూమ్ రసాయనాలు మాత్రమే కాకుండా మరింత దారుణమైన పదార్థాలు కలిశాయని కూడా చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. తాను అలా చెప్పలేనని, నిరూపణలు లేకుండా దేవుడి ప్రసాదంపై అపవాదులు మోపడం అన్యాయమని చెప్పినందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ వేధింపులపై ఇప్పటికే మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేసి కాల్ రికార్డులు పంపించినప్పటికీ సరైన చర్యలు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే నెంబర్ కాకుండా పలువురు వ్యక్తులు ఫోన్లు చేస్తున్నారని, ప్రభుత్వం చెప్పే రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాంటి వారిపై ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ఇక మరోవైపు లడ్డూ వివాదం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. తిరుమల దేవస్థానం ప్రతిష్టపై ఈ ఆరోపణలు ప్రభావం చూపుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే, పూర్తిస్థాయి విచారణ జరగకముందే రాజకీయ నేతలు బహిరంగ ప్రకటనలు చేయడం సమంజసం కాదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు దర్యాప్తు సంస్థలు ఆధారాలు లభించలేదని చెబుతుండగా, మరోవైపు రాజకీయ ఆరోపణలు కొనసాగడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. ఈ వివాదం కేవలం ఒక ప్రసాదం నాణ్యత గురించే కాకుండా ప్రజల విశ్వాసం, రాజకీయ బాధ్యత మరియు సామాజిక సమగ్రత వంటి విస్తృత అంశాలను తాకుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రం తన స్థానం స్పష్టంగా వెల్లడించారు. నన్ను కొట్టినా, తిట్టినా, చంపుతామని బెదిరించినా ఆధారాలు లేకుండా జంతు కొవ్వు కలిసిందని చెప్పను అంటూ ఆయన తేల్చి చెప్పారు. తాను వాస్తవాల ఆధారంగా మాత్రమే మాట్లాడతానని, దేవుని పేరుతో అసత్య ప్రచారం చేయడం తగదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు స్పష్టమైన సమాచారం ప్రజలకు అందించి అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణల దశను దాటి రాజకీయ, ఆధ్యాత్మిక చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. వాస్తవాలు ఏమిటన్నది తేల్చి చెప్పే పారదర్శక చర్యలు తీసుకుంటేనే భక్తుల్లో నెలకొన్న అనిశ్చితి తొలగే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.